అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ అండి. సార్ వాట్ నాట్ మీరు ఆర్టిస్ట్గా ఆల్రెడీ ప్రూవ్డ్. మా చేత అన్ని డాన్స్లు చేయించారు, యాక్టింగ్ చేయించారు. వాట్ నాట్ యువర్ ఏ ట్రూ ట్రూ జెంటిల్మెన్ సార్, ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఈ మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు, నన్ను నేను ప్రూవ్ చేసుకున్నానని, ఆడియన్స్కి ఏదైతే కావాలో, ఆడియన్స్కి కావాల్సిన జనరల్గా అన్ని మాస్ మసాలా కానీ, డాన్స్ కానీ, ఫైట్స్ కానీ, యాక్టింగ్ స్కిల్స్ అన్నీ కావాలి. అన్నీ నేను మనస్ఫూర్తిగా ఇచ్చానని నేను కోరుకుంటున్నానండి. అండ్ ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలండి. పద్మరేఖ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ కృష్ణారెడ్డి గారు, ఫర్ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్. కొత్త వాళ్ళంటే ఎలా చేస్తారు, సరిగా చేస్తారా లేదా, అందరికీ డౌట్స్ ఉంటాయండి. బట్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్స్ లాగా మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్లో సో మచ్ ఆఫ్ హడల్స్ వైల్ డూయింగ్ ప్రొడక్షన్. బట్ స్టిల్ పద్మరేఖ గారు ఎక్కడ గివ్ అప్ ఇవ్వలేదు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్. అండ్ నా మూవీ గురించి మాట్లాడాలంటే 2024 సంక్రాంతి సందర్భంగా కొత్త రంగుల ప్రపంచం రిలీజ్ అవబోతుందండి. January 20 రిలీజ్ అవబోతుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఏజ్ ఫ్యాక్టర్ ఏమీ లేదండి. ఇది ప్రాపర్ హారర్ మూవీ కాదు, ప్రాపర్ యాక్షన్ మూవీ కాదు, అన్నీ ఉన్నాయండి. హారర్ ఉంది, యాక్షన్ ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఉంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ వచ్చి మనస్ఫూర్తిగా హ్యాపీగా ఎంజాయ్ చేసి చూడాల్సిన ఫిల్మ్. అందరికీ డెఫినెట్గా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ మా మూవీలో యాక్ట్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్కి థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ మా ఫైట్ మాస్టర్స్ అండి. కళాధార్ మాస్టర్ అయితే ఏమి, కళాధార్ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సపోర్టివ్ ఇన్ ఎవ్రీ మ్యాటర్. బేసిక్గా నేను అంత పెద్ద డాన్సర్ ఏం కాదండి, జెన్యున్గా చెప్పాలి. బట్ స్టిల్ నన్ను డాన్సర్గా మార్చిందంటే మా కళాధార్ గారే. దట్ క్రెడిట్ గోస్ టు యూ సార్. ఐఎమ్ సేయింగ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ మధు యాక్చువల్లీ మధు డాన్స్ మాస్టర్. బట్ మేము మధు అన్న అని పిలుస్తుంటాం. వెనకాల నుంచి ఎంత ఎంకరేజ్ చేశారంటే, యాజ్ ఏ ఓన్ బ్రదర్గా ప్రతి ఆస్పెక్ట్లో క్రాంతి యూ కెన్ డూ అని ఫుల్ ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ మధు అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా తేజు అక్క కూడా వచ్చారు. తేజు అక్క థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అక్క క్యారెక్టర్ చేశారు, సూపర్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. శుభోదయం సుబ్బారావు గారు సార్, యు ఆర్ డూయింగ్ మీ జర్నీ ఆల్రెడీ తెలిసిందే అందరికీ. ఆల్రెడీ చాలా మూవీస్లో బిజీ ఉన్నారు, చాలా మూవీస్ చేశారు. బట్ స్టిల్ యూ హ్యావ్ గివెన్ టైమ్ ఫర్ ఆ మూవీ. యూ హ్యావ్ done such a important character in our film. Thank you sir, thank you so much. మీ బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎక్కువ మేము షూటింగ్లో కలిసినప్పుడంతా మేము సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం. సినిమా గురించే, వేరే విషయాలు ఉండవు. ఈ మధ్య ఒకడు ఫోన్ చేశాడు నాకు. అన్న నమస్తే అన్న అంటే, ఏం బాబు అన్న మీకు తాగుబోతు రమేష్ గారు ఎలా పరిచయం అంటే, ఏమన్నా పెద్ద క్వశ్చన్ అలా అడిగేవంటే, అలా కాదండి, మీరేమో ఎక్కడో తాడేపల్లి కూడా ఉన్నారు, ఆయనేమో ఎక్కడో కొత్తగూడెం ఉంటారు. అవునా, అక్కడ బొగ్గు కార్మికుల దగ్గర నేను బండి తోలేవాడు. నేను గోదావరి గారిలో నేను జీప్ డ్రైవర్ అన్న. అవునా, లేకపోతే నీకు ఎందుకురైనా ఫ్రెండ్షిప్ ఎల్లలో ప్రపంచాలు దాటినా కూడా స్నేహమే. బాగా నేను ఎప్పుడైనా సరే రమేష్ ఏ సినిమా చేసినా సరే, దౌర్భాగ్యం ఏంటంటే నంది అవార్డులు జరగలేదు. లేకపోతే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాకి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది నంది అవార్డు. ఆ నంది అవార్డులు ఇంకా ఆ పాత నందులతో పాటు 10 నందులు వారి ఇంటికి చేరాలని కొత్త సంవత్సరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎక్కడో పాపం చాలా దూరంలో ఉండి షూటింగ్లో, అన్న నువ్వు పిలవక్కర్లేదన్నా 10 సార్లు ఫోన్ చేయట్లేదు, నేను వస్తాను అని చెప్పారు. అని ఒక నిమిషం. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. పృథ్వీ అన్న గురించి అందరికీ తెలుసు. 30 years ఇండస్ట్రీ. ఇంకో 10 సంవత్సరాల తర్వాత కూడా ఆయన 30 years ఇండస్ట్రీ. ఇంకో 30 సంవత్సరాల తర్వాత కూడా అన్నగారు 30 years ఇండస్ట్రీ. ఓకే, అంటే కమెడియన్గా మీ అందరికీ తెలుసు. ఆయన గురించి మాట్లాడే అంత పెద్ద కమెడియన్ ఏం కాదు నేను.
కానీ ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తాడు రంగుల ప్రపంచం. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి ప్రభాకర్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది ఆయన జేబులో. చాలాసార్లు చెప్పిండు. నాకు తెలిసి ఒక పేరు వచ్చిన తర్వాత ఎవరైనా ఆదరించినా, ఎవరైనా సాయం చేసినా ఎవరు పట్టించుకోరు, మర్చిపోతారు. అలాంటిది ప్రభాకర్ రెడ్డి లేకపోతే నేను ఈరోజు లేని తమ్ముడు అంటుంటాడు. అందుకు లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేదన్నా. ఆయనను మీ అమ్మ నాన్న తర్వాత నీ జీవితంలో ఆయనే ఉంటాడు. అది నేను చాలాసార్లు విని షాక్ అయ్యాను. మీరు చాలా పెద్ద కమెడియన్ అన్న. డైరెక్టర్గా కూడా అంత పెద్ద డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.